హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మా అక్క డెలివరీ అయ్యింది. ఈ విషయం నాకు తెలిసి అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మా అక్క వాళ్ళ ఛానల్లో వీడియో పోస్ట్ చేశారు. అండ్ నేను ముందు పోస్ట్ చేసిన వీడియోస్కి చాలామంది కామెంట్ చేశారు. అక్క డెలివరీ అయిందా లేదా, అక్కకి బాబు పుట్టాడా, పాప పుట్టిందా, అక్కకి ఎన్నో మంత్ అని చెప్పి చాలా కామెంట్స్ చేశారు. నేను ఆ కామెంట్స్కి రిప్లై ఇద్దాం అనుకున్నాను. కాకపోతే మా అక్క వాళ్ళు ఫస్ట్ చెప్తే బాగుంటుందని చెప్పి నేను రిప్లై ఇవ్వలేదు, సైలెంట్గా ఉన్నాను. మీరు ఇంత ప్రేమగా అడిగినప్పుడు నాకు చెప్పాలనిపించి వీడియో చేస్తున్నాను. అండ్ మేము రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోస్కి చాలామంది కామెంట్ చేశారు. మా అక్క వాళ్ళ ఛానల్లో వీడియోస్కి అండ్ మా ఛానల్లో వీడియోస్ కూడా చాలామంది కామెంట్ చేశారు. అక్క మీకు బాబు పుడతాడు, అక్క మీకు పాప పుడుతుందని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు. సో ఎవరైతే పాప పుడుతుందని గెస్ చేసి కామెంట్ చేశారో వాళ్ళ గెస్ అయితే కరెక్ట్ అయ్యింది. అండ్ నార్మల్ డెలివరీకి అయితే చాలా ట్రై చేశారు, కానీ నార్మల్ డెలివరీ అవ్వలేదు, ఆపరేషన్ అయ్యింది. డాక్టర్ డేట్ ఇచ్చారు, ఆ డేట్ దాటిపోయింది. ఇంకా డేట్ దాటిపోయిందని చెప్పి ఇంకా రిస్క్ ఎందుకని చెప్పి ఇంక హాస్పిటల్లో జాయిన్ చేసేసారు. హాస్పిటల్లో జాయిన్ చేశాక నార్మల్ డెలివరీకి డాక్టర్ కూడా చాలా ట్రై చేశారు, కానీ నార్మల్ డెలివరీ అయితే అవ్వలేదు, ఇంక ఆపరేషన్ అయ్యింది. అండ్ మా అక్క కూడా చాలా ఎక్సర్సైజ్ చేసింది నార్మల్ డెలివరీ అవ్వడానికి, కానీ ఎంత ట్రై చేసిన నార్మల్ డెలివరీ అయితే అవ్వలేదు. నేనైతే బాబు పుట్టాలనుకున్నాను. బాబుని ఎందుకు అనుకున్నానంటే యాక్చువల్గా మా ఇంట్లో ఇప్పటివరకు బాబు ఎవరు లేరు. సో బాబు పుడితే బాగుండు అనుకున్నాను, కానీ పాప అయినా హ్యాపీగానే ఉంది. పాప అయితే ఏంటి, బాబు అయితే ఏంటి, బేబీ హెల్తీగా ఉండడం మాకు ముఖ్యం. అండ్ పాప పుట్టినందుకు కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ మా ఫ్యామిలీలో అందరూ బాబైనా పర్లేదు అనుకున్నారు, పాప అయినా పర్లేదు అనుకున్నారు. అండ్ కొంతమంది గెస్ట్ చేశారు, కొంతమంది పాప పుడుతుందని గెస్ట్ చేశారు, కొంతమంది బాబు పుడుతుందని గెస్ట్ చేశారు. కానీ ఎవరు పుట్టినా హెల్తీగా పుట్టాలనుకున్నారు. అండ్ ఫైనల్గా పాప పుట్టినందుకు అయితే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఫ్యామిలీలో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ చాలామంది అక్కని పాపని చూడడానికి అయితే వచ్చారు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరైతే వచ్చారో నేను వాళ్ళని వీడియో క్యాప్చర్ చేశాను. మా బావ అయితే ఆపరేషన్ చేసినప్పుడు మిర్రర్లో ఉంటుంది కదా, అందులో చూసాడు. సో ఆ రోజైతే ఫుల్గా ఏడ్చుకుని ఉన్నాడు. ఏంటి ఒక అమ్మాయి డెలివరీ అయినప్పుడు ఎన్ని కష్టాలు అనుభవిస్తుందా, అంత పెయిన్ అనుభవిస్తుందా అని చెప్పి. అండ్ మాకు కూడా చాలా పెయిన్ భరించింది. ఎప్పుడైతే పాపను చూసిందో ఆ పెయిన్ మొత్తం మర్చిపోయింది. అండ్ చాలామంది చాలా కామెంట్స్ చేశారు. అక్క ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని తెలిసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్క వాళ్ళ ఛానల్లో ఏ వీడియో పోస్ట్ చేసినా, మా ఛానల్లో ఏ వీడియో పోస్ట్ చేసినా ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తూనే ఉండేవారు. అక్కి బాబు పుడతాడు, అక్కి పాప పుడుతుంది, అక్కకి ఎన్నో మంత్, అక్కి బాబు పుట్టాడా, పాప పుట్టిందని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు. నాకు తెలిసి కామెంట్ చేసే ప్రతి ఒక్కరు అక్క వాళ్ళ ఛానల్లో వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు కదా. అండ్ కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ కామెంట్స్లోనే కాదు, చాలామంది ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కనిపిస్తారు కదా, అప్పుడు కూడా అడుగుతారు మీ అక్క ఎలా ఉంది, ఇప్పుడు ఎన్నో మంత్ అని చెప్పి. వీడియో పోస్ట్ చేయడం చాలా డిలే అయిపోయింది, ఎందుకంటే ఈ మధ్యన అసలు ఖాళీ ఉండట్లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, ఎడిట్ చేయడానికి. సో అందుకే ఇంత డిలే అయ్యింది. అండ్ చాలామంది కామెంట్ చేశారు కదా అక్క డెలివరీ అయిందా లేదా, అక్కకి బాబు పుట్టాడా, పాప పుట్టిందని చెప్పి. నేను ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వలేదని చెప్పి ఏమనుకోకండి. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అక్క వాళ్ళు ఫస్ట్ చెప్తే బాగుంటుందని చెప్పి అనుకున్నాను. సో వాళ్ళు వీడియో పోస్ట్ చేశాక నేను పోస్ట్ చేస్తున్నాను. పాప పుట్టిందని తెలియగానే పాపను చూడడానికి అయితే చాలామంది రిలేటివ్స్ వచ్చారు. అండ్ పాపకి ఎన్ లెటర్ మీద నేమ్ వచ్చింది. సో ఎన్ లెటర్ మీద ఏ నేమ్ పెడితే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.